తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో ఉన్న శ్రింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్షేత్రం వెనుక ఉన్న స్థల పురాణం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతానికి సురభి వంశానికి చెందిన సింగమనాయుడు పరిపాలించేవారట. ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలికి ఒక రాయి అడ్డుపడగా దాన్ని తీసి పక్కన పెట్టేశారు. కానీ అదే రాయి మళ్ళీ అడ్డుపడగా ఆ రైతు భయపడి పారిపోయారట. అప్పుడు ఒకరోజు ఆ ఊరి పెద్ద అయిన సింగమనాయుడికి కలలో స్వామివారు కనిపించి ఎదురుపడుతున్న రాయి తానేనని, తనకు ఒక ఆలయం నిర్మించమని స్వామివారు తన కలలో చెప్పారు. రాజుగారి ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి స్వామివారు నరసింహస్వామి రూపంలో కాక లింగాకారంలో స్వయంభూగా వెలిశారు. అంతేకాక స్వామివారి నుదిటి మీద నిలువు నామాలతో పాటు అడ్డునామాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ క్షేత్రం శివకేశవుల ఐక్యతను చాటి చెబుతోంది. ఈ ఆలయానికి ఎదురుగా 1 కిలోమీటర్ దూరంలో రత్నగిరి గుట్టపై శ్రీ రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆ తరువాత స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇక్కడ నెల రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, జాతర ఎంతో వైభవంగా జరుగుతాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ఎడ్ల బండ్ల పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ జాతర మహబూబ్నగర్ జిల్లాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.